మా మధ్యలో అన్నీ జరిగిపోయాయి. ఓకే. అన్నీ అయిపోయిన తర్వాత అతను ఇప్పుడు పెళ్లి చేసుకుని అది ఇది అనేసి అంటున్నాడు. ఎమ్మెల్యే దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నా ఆ ధైర్యంతో ఎవరికైనా ఒక్కో ఏం బిక్తారో బిక్కో అని చెప్పేసి అంటాడు. నన్ను బెదిరించేస్తుండే. 6 years నాతో తిరిగిండు, నాతో అన్నీ చేసిండు, ఇప్పుడు వదిలేస్తుండు, నాకు న్యాయం కావాలి, నన్ను నాడు పెళ్లి చేసుకుంటే నేను నుంచి కదులుతా అని చెప్పేసి ఆయన ఇంటి ముందు పోయి కూర్చో. ఏం లేదు, సంధ్య అనే అమ్మాయిని నువ్వు 6 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాయమాటలు చెప్పి అమ్మాయిని వాడుకొని డబ్బులు తీసుకొని వదిలేసినావంటగా. అది మీరు ఎవర్రా మాట్లాడేది? అసలు మీరు అంత ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా? సంధ్య ఎవరు? సరే సంధ్య నేను వాడుకొని వదిలేసాను రా, కడుపు చేసేసాను, వాడుకొని వదిలేసాను రా. ఏం పీక్కోండి రా. నీ ఏ ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తావో ఆ ఎమ్మెల్యేని నిన్ను అందరినీ తీసుకొని పోయి యూట్యూబ్లో పెట్టి నీ ఇజ్జత్ అంతా తీయకపోతే ఈ రాత్రి వరకు నా పేరు మార్చుకుంటున్నారు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్స్. గైస్ ఈరోజు అయితే మన దగ్గరికి ఈ సిస్టర్ వచ్చింది. సిస్టర్ మన సబ్స్క్రైబర్. సో మన వీడియోస్ చూస్తుందంట. సో తనకి చాలా పెద్ద ప్రాబ్లమే వచ్చింది తన లైఫ్లో. సో దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాని నుంచి ఈమెకి న్యాయం ఎట్లా పొందాలో ఈమెకి అర్థం కావట్లేదు. సో మన వీడియో చూసి నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది. సో నేనైతే సిస్టర్కి రెస్పాండ్ అయినా. సో ఆ ప్రాబ్లం ఏంది, ఆ పెద్ద ప్రాబ్లం ఏంది, ఏమైంది అనేది ఒకసారి మనం సిస్టర్ మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సిస్టర్, మీ పేరు? నా పేరు సంధ్య. సంధ్య, ఎక్కడి నుంచి వచ్చారు? అమీర్పేట నుంచి వచ్చా. ఓకే సిస్టర్, ప్రాబ్లం ఏంది, ఏమైంది, అసలు ఆయన ఏం చేసిండు అంతగా అనేది మొత్తం డీటెయిల్గా ఉన్నట్టు చెప్పండి. నేను ఒక అబ్బాయిని 6 years నుండి లవ్ చేశాను. ఓకే, అంటే నువ్వు లవ్ చేస్తున్నావా, అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకుంటారు? ఇద్దరం ట్రూగా లవ్ చేసుకున్నాం. ఓకే, డన్. స్కూల్ లైఫ్ నుండి లవ్లో ఉన్నాం. స్కూల్ లైఫ్ నుండి? ఓకే. స్కూల్ అయిపోయిన తర్వాత తను జాబ్ అనేసి వేరే వైపు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? ఇప్పుడు నా ఏజ్ 23. ఇప్పుడు నీ ఏజ్ 23. అంటే స్కూల్ అయిపోయినాక అతను వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓకే. అయితే కాల్స్ చేసేవాడు అప్పుడప్పుడు. ఇప్పుడు సడన్గా ఏమైందో తెలీదు, కాల్స్ చేయడం మానేశాడు, మెసేజ్ చేయడం మానేశాడు. నేను కాల్ చేస్తే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, అంటే అయితే ఓకే ఇదంతా బాగానే ఉంది. ఆయన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఏం చేసిండు నీతో ఆయనకి ఏం జరిగింది? నువ్వు ఆయన రెస్పాండ్ కాకపోవడానికి నువ్వేమైనా తప్పు చేసినావా అనేది చెప్పు. నేనేం తప్పు చేయలేదు. ఓకే, ఇద్దరం మంచిగానే ఉన్నాం. మా మధ్యలో అన్నీ జరిగిపోయాయి. ఓకే. అన్నీ అయిపోయిన తర్వాత తను ఇప్పుడు పెళ్లి చేసుకుని అది ఇది అనేసి అంటున్నాడు. కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. ఓకే. కాల్స్ చేయకుండా వాట్సాప్లో వాయిస్ రికార్డ్స్ పంపిస్తుండు. వినండి అన్నయ్య మీరే. కాల్స్ మొత్తం మాట్లాడట్లేదు, ఓన్లీ వాయిస్ రికార్డ్ పంపిస్తుంది. ఏమని పంపిస్తుంది? మెసేజ్ రిప్లై ఇస్తున్నాడు అంతే. నువ్వు మళ్ళీ రిప్లై ఇస్తున్నావునా? నువ్వు మెసేజ్ చేస్తున్నావు మళ్ళీ? నేను మెసేజ్ చేసి మళ్ళీ రెస్పాండ్ అవ్వట్లేదు. నేను కేసు పెడతా అది ఇది అంటే ఆడియో ఇది రికార్డ్ చేసేసి పంపించేశాడు. నువ్వు ఎన్ని ఫోన్లు చేసినా ఎన్ని మెసేజ్లు చేసినా నేను చేసేది నా ఇష్టం. నువ్వు ఎవరికైనా చెప్పుకో, ఎవరికైనా చెయ్యి, నన్ను మాత్రం ఎవడేం పీకలేడు. ఇలా అనేసి పెట్టేస్తున్నాడు. ఆయన అంత ధైర్యంతో ఎవడేం బీకలేడు అని చెప్పేసి అంటాడు. అంటే ఒక పెద్ద వ్యక్తి దగ్గర డ్రైవర్గా పనిచేస్తుండు. పెద్ద వ్యక్తి దగ్గర అంటే ఎక్కడ? అంటే ఈ వ్యక్తి ఆయన అంటే ఆ వ్యక్తి ఎవరు? ఎమ్మెల్యే ఉంటారు కదా, ఎమ్మెల్యే దగ్గర డ్రైవర్గా పనిచేస్తుండే ఆ ధైర్యంతో ఎవరికైనా ఒక్కో ఏం బిక్తారో బిక్కో అని చెప్పేసి అంటాడు. నన్ను బెదిరించేస్తుండే. ఎక్కడ ఎమ్మెల్యే ఎక్కడ ఉండేది? అతను ఏ ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తాడు? ఆ ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు, తను ఎక్కడ ఉంటాడో కూడా తెలుసు. మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. పేరు చెప్పు. ఆయన ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆయన ఎవరు, అసలు ప్రాపర్ ఎక్కడ మీద? అసలు మా ప్రాపర్ మహబూబ్నగర్ నుండి ఇక్కడికి వచ్చేసా. తను ఇక్కడ రమ్మంటే ఇక్కడికి వచ్చేసా. ఇక్కడికి వచ్చిన తర్వాత 5 months కలిసి ఉన్నాం, ఒకటే దగ్గర ఉన్నాం, ఒకటే దగ్గర ఒకటే రూమ్లో ఉన్నాం. తర్వాత సడన్గా వెళ్ళిపోయాడు మధ్యలో. అంటే అమ్మ ఇప్పుడు నువ్వు నాకు చెప్పేది ఒక క్లారిటీ లేదు. 6 సంవత్సరాలు కలిసి ఉన్నారు అని చెప్పేసి అంటారు. స్కూల్ అయిపోయిన తర్వాత అతను వేరే జాబ్కి వెళ్ళినారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆయన ఇప్పుడు వదిలేసింది ఎప్పుడు మిమ్మల్ని? నన్ను రీసెంట్ గానే వదిలేసిండు. అంటే 6 years మీరు లవ్ చేసుకున్నారు, వదిలేసింది మాత్రం రీసెంట్ గా. ఓకే, నీకు ఇక్కడ రమ్మన్నాడు. నేను ఇక్కడికి వచ్చి 5 months అవుతుంది. 5 months అవుతుంది ఇక్కడికి వచ్చి. మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చి 5 months అవుతుంది. అంటే
1 month నుండి ఇంకా మాటలు లేవు, కాల్స్ లేవు, మెసేజెస్ లేవు. ఈమె వచ్చి 5 months అవుతుంది, వాడు వదిలేసి 1 month అవుతుంది. వర్క్ ఎక్కడ చేస్తాడు, డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడితే అయిపోతుంది కదా. డైరెక్ట్ ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికాడికి పోయి మాట్లాడదాం కదా, అయిపోతుంది కదా. వాడు అంతా వాడిని చూసుకొని ఎగురుతుండ అంటే వానితోనే మాట్లాడదాం వెళ్ళి. డైరెక్ట్ మాట్లాడిస్తాం, ఎవరు ఊరుకోరు ఎమ్మెల్యే మాట్లాడినా ఎవరు ఉన్నారు వాళ్ళు ఎందుకుంటే ఇట్లా డ్రైవర్ చేస్తుందంటే నాకు ఎవరు సపోర్ట్ లేదన్నయ్య. అందుకు మీ వీడియోస్ చూసి మీరు నాకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు ఓకే, ఇదంతా ఓకే, నువ్వు వాడు చెప్పిన దానికి వాడి మీద నమ్మకం పెట్టుకొని నువ్వు ఇక్కడ రావడం కూడా తప్పుగా. అంటే ఇంట్లో వదిలేసి వచ్చేసినావా? అందరిని వదిలేసి తన కోసం వచ్చేసా నేను. నేనున్నా, నేను చూసుకుంటా అన్నందుకు వచ్చేసా. అందరు మా ఫ్యామిలీని వదిలేసి వచ్చేసా. పెళ్లి చేసుకుంటా అన్నాడా? పెళ్లి చేసుకుంటా అన్నాడు. నమ్మెట్లు వస్తారు, నమ్మి రావడం మీ బుద్ధి తక్కువ చెప్పాలంటే. పెళ్లి చేసుకుంటా అని చెప్పి ప్రతి ఒక్కటి చెప్తాడు. ఇంట్లో చెప్తే ఏమన్నా వద్దంటారా? తను అమ్మించేశాడు అలా. అదే కదా, పెళ్లి చేసుకుంటుండ్రు. మేజర్ ఏంటంటే కథం పెళ్లి చేసుకోవడము అంటే పెళ్ళి ఇంట్లో వాళ్ళని బెదిరించడం. ఇంట్లో చేస్తారు, ఇంట్లో చేయకుండా ఉంటారా? ఇంట్లో ఇట్లా అది సంగతి మ్యారేజ్ చేసుకుంటాం, ఇట్లా లవ్ పర్సన్ చేసినాం లవ్, అతను వెల్ సెటిల్ అంటే మీకు కావాల్సిన వెల్ సెటిల్డే కదా. వాళ్ళ ఇంట్లో చూసుకున్న వెల్ సెటిల్ అన్నట్టు చూసుకుంటారు, మీకు ఇబ్బంది కాకుండా చూసుకుంటారు. ఇట్లా వచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి లెక్క అవుతుంది. చాలా అంటే చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నీకు ఏం పరిష్కారం కావాలి అంటే? న్యాయం కావాలంటే వాడిని నువ్వు పెళ్లి చేసుకో. న్యాయం అంటున్నావు, ఇక్కడికి వచ్చే కన్నా నువ్వు డైరెక్ట్ అతను ఎక్కడైతే పని చేస్తున్నావు ఆడికి కూర్చుంటే అయిపోతుంది. ఇట్లా చేసిండు అని చెప్పేసి ఎవరైతే వర్క్ చేస్తున్నాడో ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో ఆ ఎమ్మెల్యే కూడా ఇల్లు తెలుసు అది అంటే పోయా ఇంటి ముంగట కూర్చో, నాకు ఇట్లా మీ దగ్గర పనిచేసే డ్రైవర్ ఇట్లా చేసిండు, నన్ను మోసం చేసిండు, 6 months నాతో తిరిగిండు. 6 months 6 years 6 years కదా, 6 years నాతో తిరిగిండు, నాతో అన్నీ చేసిండు. ఇప్పుడు వదిలేస్తుండు, నాకు న్యాయం కావాలి, నన్ను నాడు పెళ్లి చేసుకుంటే నేను నుంచి కదులుతా అని చెప్పేసి ఆ ఇంటి ముంగట పోయి కూర్చో. డైరెక్ట్ చెప్పేసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎవరు సపోర్ట్ లేరు అంటున్నావు. సరే మాకు చూపించిన వాడు వేస్తే అతను చూపించేస్తే డైరెక్ట్ మేము సపోర్ట్ ఉంటాం. సరే నేను అన్న వస్తాం, మా వాళ్ళు వస్తారు, పోయి కూర్చుందాం వాళ్ళ ఇంటి ముంగట. నువ్వు ధైర్యం చేస్తా అంటే పోయి కూర్చుందాం, అదేం లేదు. సరే కూర్చుందాం, ఓకే. ఇంకేం కావాలి నీకు? నన్ను పెళ్లి చేసుకోవాలి. నేను పెళ్లి చేసుకోవాలి. వాడి దగ్గర డబ్బులు ఏమని తీసుకుంటా? డబ్బులు తీసుకుంటూ నాతో అంతా చేసేసుకుంటా. ఎంత తీసుకుంటా డబ్బులు? 1,00,000 రూపాయల వరకు తీసుకుంటా. 1,00,000 రూపాయల వరకు తీసుకుంటా. 1,00,000 రూపాయలు నువ్వు ఏం చేసి ఇచ్చినావు ఆయనకి? అంటే ఇప్పుడు నేను అడుగుతా అన్ని చెప్తున్నావు కానీ నువ్వు నీ అంతలు నువ్వు చెప్తలేవు కదమ్మా. నేను ఎట్లా నమ్మాలి 1,00,000 రూపాయలు తీసుకోవాలి? నువ్వు అప్పటి నుంచి భయపడడే అవుతుంది నీకు. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అన్న. ఇంకేం ప్రూఫ్స్ ఉన్నాయి? ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి. చూపి, ఆయనతో దిగిన ఫొటోస్ చూపి. ఏమైనా ప్రైవేట్గా ఉన్నాయా ఫొటోస్? ప్రైవేట్గా ఉన్నాయి అయితే చూపియకు, ప్రైవేట్గా ఉన్నాయి చూపియకు. నార్మల్గా ఆయనతో దిగినాయి, లైక్ నార్మల్గా సెల్ఫీ తీసుకున్నాయి అట్లా, వాడి ముఖం కూడా మేము చూడాలి ఒకసారి. చూపి, ప్రైవేట్గా ఉన్నాయి మాకు వద్దు కానీ అతని ఫేసు వాడు ఎట్లున్నాడు అనేది చూపి. అర్థం కాలే. అమ్మాయిలు కూడా చెప్పుకోవడం మనకు భయపడుతుందా, మన చెప్పుకోవడం మెల్లమెల్ల చెప్తుంది. అదే ఆమె అప్పటి నుంచి భయపడుతూనే ఉంది ఆమె. ఇగో నువ్వేం భయపడకు, మా చెల్లె లాంటి దానికి అర్థమవుతుందా? నీకు ఎటువంటి న్యాయమైనా సరే మేము చేస్తాం. చూపి, ఫోటో చూపి. చైనానేనా? ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంటాయి చూడు సార్, దాంట్లో ఎక్కడ వాళ్ళకి చేస్తున్నా ఏంటని కూడా ఐడియా వస్తుంది మనకి. అవునవును. ఇన్స్టా బ్లాక్ చేసేసాడు. బ్లాక్ చేసే ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఒకసారి ఐడియా ఒకసారి దాంట్లో పడుతుంది. ఇది ఇప్పుడు ఎట్లా నీకు కాంటాక్ట్లు ఉన్నది? ఫోటో అయిపోయింది. ఎట్లా కాంటాక్ట్లు ఉన్నాడు ఆయన నీకు? వాట్సాప్లో ఉన్నాడు. నెంబర్ ఒకటే నెంబర్ ఉంది, దాంతో వాట్సాప్లో చాట్ చేస్తున్నాను, ఆ వాయిస్ రికార్డ్స్ పంపిస్తున్నాను. ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఒకసారి చెప్పు. అతన్ని ఇన్స్టాగ్రామ్ బ్లాగ్ మన దాంట్లో వస్తుంది కదా. అచ్చా రైట్. ఒకసారి ఆ ఐడి ఏదైతే ఆయన ఐడి గుర్తుందా? అతని పేరు ఏదైతే ఐడి ఉంటుందో ఒకసారి ఐడియా చెప్పు. ఈ ఐడియా నేను మ్యూట్లో వేసుకోండి. ఓకే, ఇదేనా ఐడి? ఓకే, ప్రైవేట్ ఉందా? ప్రైవేట్ ఉందా? ఇక్కడ నంబర్ ఉందా? డిపి కూడా నెంబర్ ఉంది. ఏముంది డిపి? ఆడితే ఉందా? వేరే ఏదో ఉంది. డిపి అది దేవుంది ఉంది. దేవుంది ఉందా? సరే ఇగో మా
పైసలు తీసుకుంటూ అని ఫేక్ అకౌంట్ ఉంది, ఫేక్ అకౌంట్ నుంచి వాళ్ళని రిక్వెస్ట్ పెడదాం. రిక్వెస్ట్ పెడదాం. లేదు డైరెక్ట్ కాంటాక్ట్ అవుదాం అన్న. అవన్నీ లేదు యాక్సెప్ట్ చేస్తే అతను ఎక్కడ వర్క్ చేస్తాడో ఫోటోస్ ఏమైనా ఉంటాయి కదా, 6 ఫోటోస్ చేసేదని పోస్ట్ కూడా 6 ఏమో ఉన్నాయి. ఓకే అన్న, నేను ఏమంటున్నా తెలుసా, మీ దగ్గర ఫొటోస్ ఉన్నాయి అన్న. ఎప్పుడు వానికి ఏమంటారు అది చెప్పి ఇది చెప్పి ఇవన్నీ పిలవడం ఎందుకు, వాడిని ట్రాప్ చేసి పిలవడం, డైరెక్ట్ పిలుద్దాం. వచ్చిండా ఓకే, వాడు వస్తే ఈయనే సాల్వ్ అయిపోతుంది. రాలేడా ఈయన కానీ ఇల్లు కూడా తెలుసా అని చెప్పేసి అంటుంది. మనమే ఆడిపోదాం. ఫోన్ చేద్దాం, ఫస్ట్ ఫోన్ చేసి మాట్లాడదాం. ఫోన్ చేద్దాము. నీ దగ్గర ఫొటోస్ ఉన్నాయి కదా, ఓన్లీ మీరు దిగినాయి ప్రైవేట్ గా అంటే ఇప్పుడు ఈమె ఎట్లయినా వర్క్ చేస్తుంది అంటుంది కదా ఒక ఫలానా పర్సన్ దగ్గర, పొలిటీషియన్ దగ్గర. సో ఆ పొలిటీషియన్ ఎవరైతే చెప్తే మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి డైరెక్ట్ మాట్లాడిద్దాం పొలిటీషియన్ తోటే మాట్లాడేసాం. ఓకే, నేను ఏమంటున్నా అంటే ఈ డ్రైవర్ వాళ్ళ విషయాలల్లో ఇళ్ళల్లో ఎక్కువ ఇరకరాలు. ఆయనకు తెలుసో తెలియదు మనకి. ఆయనకు తెలుసో, ఇప్పుడు ఆ మనిషి ఎవరైనా సరే ఎమ్మెల్యే అంటే పెద్ద పదవిలో ఉన్నాడు, ఆయనకు తెలుసో తెలియదో మనకు తెలియదు. ఇక్కడ అయితే నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఒకవేళ ఆయనకు కూడా తెలుసు అన్నట్టు ఉండి వీడేమన్నా నాటకాలు ఆడితే ఇద్దరిని పట్టొచ్చు. అయితే నేనేమన్నా ఫస్ట్ వీడిని పడదాం. సరే ఈయన పిలిపిద్దాం, డైరెక్ట్ ఫోన్ చేసి. డైరెక్ట్ ఫొటోస్ ఉన్నాయి కదా మీ ఫొటోస్, ఆ ఫొటోస్ మీరు ఓన్లీ ప్రైవేటీ కాకుండా మీరు దిగిన ఫొటోస్ నా నెంబర్కి పంపి, నేను ఆయనకి పంపిస్తా. నేను నా ఛానల్ లింక్ పంపించి ఇక్కడికి రా అని చెప్పేసి చెప్తా. ఒకవేళ వాడు వచ్చిండా మంచిది, లేకపోతే మనమే ఆయన ఇంటికి వెళ్ళిపోతాం. సరేనా? అవి నాకు పంపి, నాకు వాట్సాప్. వీళ్ళు నాకు తెలిసి డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గర చేస్తున్నాడా డౌట్ నాకు. నీకు తెలుసా ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గరనే పనిచేస్తున్నా? ఎందుకంటే వీళ్ళ దగ్గర కూడా చాలా కార్స్ ఉంటాయి. వీళ్ళందరూ ఈ సైడ్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇంకా కార్స్ కూడా హైర్ చేస్తూ ఉంటారు. ఇట్లా మరి వీళ్ళు డ్రైవర్గా అయితే మనం వర్క్ చేయడానికి పోతున్నాడా అంటే ఇప్పుడు డైలీ కూలీ లేకుండా కొందరు పోతారు. ఇప్పుడు ఈ రోజు వర్క్ లేదనుకోవచ్చు, సపోజ్ నేనే అనుకో, నేను ఇవ్వలే అనుకో, నాకు హెల్త్ వాళ్ళని చెప్పేసి అట్లా కూడా ఏమైనా ట్రాప్ చేస్తున్నాడా? అంటే ఈమె 6 years నుంచి ఉంటున్నా అని చెప్పేసి అంటుంది కదన్న. చెప్పనే ఎట్లా ఇప్పుడు ఆమె ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గరనే పనిచేస్తున్నాడా లేదంటే ఈడు నిలుగుతుండ అంతే ఖచ్చితంగా చెప్తుంది కదా అన్న. అంతగా చూద్దాం ఒకసారి. అయితే ఆయన నంబర్ అన్న చెప్పు, అన్న కాల్ చేసి నెంబర్ చెప్పు. హలో, ఎవరు మాట్లాడేది? హలో అన్న, కిషోరా మాట్లాడేది? కిషోర్ అన్న. సంధ్య అనే అమ్మాయి తెలుసా నీకు? సంధ్య ఎవరండి? మాకు సంధ్య కింద ఎవరు తెలియదు. సంధ్య కింద ఎవరు తెలియదా? సరే, నువ్వు ఏడున్నావు ఇప్పుడు? మేము బయట ఉన్నా, వేరేది ఎక్కడ ఉన్నాను. ఇప్పుడు మీకేమి? ఏం లేదు, సంధ్య అనే అమ్మాయిని నువ్వు 6 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాయమాటలు చెప్పి అమ్మాయిని వాడుకొని డబ్బులు తీసుకొని వదిలేసినావంటగా. అది మీరు ఎవర్రా మాట్లాడేది? అసలు మీరు అంత ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా? అన్న, నేను నీకు అన్నా అని చెప్పేసి ఇజ్జత్ ఇచ్చి అన్నా మీకేం సంబంధం రా? మీకేం సంబంధం కట్టి మాట్లాడుతున్నారు? అసలు ఎవర్రా మీరు? అవునా, సరే సరే అన్న, మేము ఎవరమన్నా గానీ అన్న. అది కాదు, చెప్పు. సంధ్య ఎవరు? సరే, సంధ్య నేను వాడుకొని వదిలేసాను రా, కడుపు చేసేసాను, వాడుకొని వదిలేసాను రా. ఏం పీక్కుంటారా? సరే 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 సరే, ఏం పీక్కోండి. సరే అన్న, సరే అన్న, సరే సరే అన్న. నా పోలీసులు నాకు కొత్త కాదు, చేసిన నాకేం కొత్త కాదు అన్న. సరే అన్న, సరే అన్న. అన్న నువ్వే తోపు గాని అన్న, నాకు అన్న నువ్వు సరే, నువ్వు సంజయ్ని మోసం చేసినావు, ఏం చేసినావు ఏందో ఇక నీకు తెలుసు కానీ ఏం లేదన్నా. నీకు నీ నంబర్ ఇదేనా అన్న? ఈ నెంబర్ నాదేరా. ఏం సరే సరే అన్న, నీకు వాట్సాప్ లో ఒక కొన్ని ఫొటోస్ వస్తాయి, దాంతో పాటు ఒక యూట్యూబ్ ఛానల్ లింక్ వస్తుంది అన్న. ఆ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసి ఆ ఫొటోస్ చూసి తర్వాత నాకు ఫోన్ చేయన్న. సరేనా అన్న? ఏం ఫోటోలు పెడతావు, ఏం ఫోటో చేస్తావు? అరే అసలు మీ బాధ ఏంద్రా? అసలు అసలు
ఏం చేసుకుంటారు చేసుకోపోండిరా. సరే సరే నీకు వాట్సాప్ పెట్టుకోపోండి. బ్రదర్ ఇక్కడ వాట్సాప్ లో నీకు కొన్ని ఫోటోలు పెట్టినా, ఆ ఫొటోస్ చూడు, ఒక లింక్ పంపించిన యూట్యూబ్ ఛానల్ లింక్, ఆ లింక్ ఓపెన్ చేసి చూడు. ఆ ఫోటోలు ఏ ఛానల్లోకి పోతే ఏమవుతుంది, నీ జిందగీ ఏమవుతుంది అనేది తర్వాత అర్థమవుతుంది. అవి చూసి నువ్వు నాకు మళ్ళీ వెంటనే కాల్ చేయి, లేదంటే నువ్వు ఏడనో నేను ఆడికి వస్తున్నా, సరేనా? అవి చూసి కాల్ చేయి, సరేనా? నీకు పంపిస్తున్నాను వాట్సాప్లో. చూస్తాను ఉండరా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. సరే 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 చెప్తాడు చూస్తా సార్. ఈమె పంపించిన ఫోటోలు వాట్సాప్లో వాడిని పంపి, ఇంకా మన లింక్ కూడా పంపి జల్దీ. అది ఎంత గుద్దబల్తో మాట్లాడినో అంత గుద్దబల్పు అంతా పంపాలి వాడిని. పంపించినావా? సైలెంట్ వచ్చింది. నీకేమో చూసిండా చెక్ చేయొక్కసారి. రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుందా? హలో నా చెప్పన్నా. అన్నా ఇప్పుడు కాల్ చేశారు కదన్నా, అది ఛానల్, ఇది వాట్సాప్ లో ఫోటోలు చూసాను, ఛానల్ మీదేనా? లేదన్నా మాది కాదన్నా, మేము ఏదో నీతో మజాక్ ఆడుతున్నాము. అన్న లేదన్నా, చూసాను అన్న, ఛానల్ మీదే కదన్నా. మాదే అన్న, ఛానల్ మాదే. ఆ ఫొటోస్ నువ్వు అమ్మాయితో దిగిన ఫొటోస్, ఆ అమ్మాయి ఇక్కడ వచ్చి కూర్చొని అంతా చెప్తుంది మాకు ఏమైంది అనేది. అవన్నీ తీసుకొని వెళ్ళి యూట్యూబ్లో వేసి నువ్వెవరో, నీ ఏ ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తావో ఆ ఎమ్మెల్యేని, నిన్ను అందరినీ తీసుకొని పోయి యూట్యూబ్లో పెట్టి నీ ఇజ్జత్ అంతా తీయకపోతే ఈ రాత్రి వరకు నా పేరు మార్చుకుంటున్నా, అర్థమవుతుంది? అన్న వద్దన్నా సారీ, నేను వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడతాను. రాకి అని కొట్టినావు కదా, చెప్పురా. నేను కొడతాను ఇప్పుడు, రా అని నేను కొడతాను, చెప్పురా ఇప్పుడు. లేదన్నా సారీ అన్న, అరే నువ్వు మాట్లాడినావు కదా ఇప్పుడు, ఇప్పటిదాకా నేను అమ్మాయిని మోసం చేసినవరా అని చెప్పేసి అంటే నువ్వు రివాబ్సే మళ్ళీ రిటర్న్ మాట్లాడతావురా? నేను ఎవరో అనుకున్నాను. ఎవరైతే లేదన్న, అక్కడికి వచ్చి మాట్లాడతాను, నాకు మాట్లాడతాను. లొకేషన్ డైరెక్ట్ మాట్లాడుతుండే. లేదని మళ్ళీ మా ఎమ్మెల్యే తెలిస్తే మళ్ళీ బాగోదన్న, మళ్ళీ డ్రైవింగ్ నుంచి నన్ను తీసేస్తారన్నా. లేదు తీసేస్తారంటే నువ్వు ఏం తమాషాలు దిగుతున్నావు? అరమాలి ఇందాక ఏం మాట్లాడినావు? ఏం బీక్కుంటున్నావు? బీక్కో అన్నావు కదా, ఏం బీకాలో అదే బీక్తాం, అర్థమవుతుందా? ఎవరు అనుకున్నా అన్న. సరే నీ ఎమ్మెల్యేని చూసుకొని నువ్వు నిగులుతున్నావుగా, ఏం బీకాలో అది బీకాలి అని చెప్పేసి. మొత్తం తెలిస్తే నీ గుద్దనే వాళ్ళు దిగుతాడు. అదే అదే మా ఎమ్మెల్యే దాకా వద్దులే అన్న, ఏమైనా ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడుతాను, లొకేషన్ పెట్టను. అసలు నీ ప్రాపర్ ఎక్కడ రా? అసలు నీ గొంతు కూడా ఇక్కడ లెక్క కనిపిస్తలేదు నీకు, లోకల్ లెక్క ఎక్కడ? అక్కడికి వచ్చి మాట్లాడతాను అన్న. నువ్వు రా, నీకుంటది, నువ్వు రా, నువ్వు రాకపోయినా ఉంటది, నువ్వు వచ్చినా ఉంటది, నువ్వు రాకపోయినా ఉంటది. నీ గుద్ద అయితే ఎట్లయినా వలిగేది, అర్థమవుతుందా? నువ్వు ఎంత రుబాబ్తో మాట్లాడినావు అంతే రుబాబ్తో సేమ్ వాట్సాప్ నంబర్ నుంచి నీకు ఒక లొకేషన్ వస్తుంది, ఆ లొకేషన్ కి రారా. నీకు నువ్వు చూపించుకో, నేను ఏం బీకాలో అదే వీక్తా, నువ్వేం బీకాలో అదే వీక్తా, సరేనా? అక్కడికి వచ్చి క్లారిటీ మాట్లాడతానన్నా, అక్కడికి వచ్చి మాట్లాడతాను. సరే సరే అని లొకేషన్ పంపించాను, ఇడికి రా, లొకేషన్ పంపించినాం రా. సరే అన్న, వస్తున్నా అన్న. పంపించిన చూడు, వచ్చిందన్న. ఎంతసేపట్లో వస్తున్నావు అది చెప్పు ఫస్ట్. నువ్వు ఎక్కడ? ఇక్కడే పక్కన ఉన్నాను, వేరేది ఎక్కడ ఉన్నాను, వచ్చినా చెప్తాను క్లారిటీగా. నాకు ఇక్కడ గంటలు ఉండాలి. ఉంటాను, వస్తానన్నా. ఇక్కడ గంటకు రావాలి, వచ్చేస్తాను, 1 hour లో వచ్చేస్తానన్నా. నువ్వు లేకపోతే నీ ఎమ్మెల్యే ఇంటి ముంగట టెంట్ వేసుకొని కూర్చుని తీసుకొని. లేదన్నా, వాళ్ళ దాకా బాబుద్దన్నా. రా మరి, దా ఇడికి రా. సరే అన్న, వచ్చి మాట్లాడతాను సందేతో. నువ్వుదా సరే అన్న. రాగి అన్నావు కదా, సంగతి చెప్తా. లేదు తప్పైపోయింది, నువ్వు వచ్చినాక నీకు ఉంటాయి కదా. సరే ఎట్లా మాట్లాడుతాడు? అదే అదే అది ఇందాక ఎంత రుబాబ్తో మాట్లాడిండు. ఒకటేసారి ఛానల్ లింక్ ఫోటోలు పంపించాక ఉచ్చ పడిపోయిందని నాకు అర్థమైంది. వీడు నాకు తెలిసి వాళ్ళ ఎమ్మెల్యేనో ఎవరో వాడు ఎవరి దగ్గర చేస్తుండో తెలియదు అన్న మనకి. అట్లాంటి వాళ్ళని పెట్టుకోరు, వాళ్ళ దాని మీద దెబ్బ పడతా అని చెప్పి తీసి దింగుతారు. అదే ఈడేమనుకుంటుండే, ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, వానికి ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, వాడిని ఎవరు ఏం పీకలేరు అన్నట్టు ఈ అమ్మాయి ఆలోచించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఆగిపోతుంది అనుకుంటుంటా, భయపెట్టేద్దాం అనుకుండు. కానీ ఆయనకి తెలియదు ఆమె మన దగ్గరకు వస్తుంది అని చెప్పేసి. వస్తాడా? భయపడ్డాడుగా బాగా.
ఆడు వచ్చినాక వాడు ఏ నోటితోనైతే అరైతురే అన్నాడో అదే నోరు దానికి ఏం చేయాలి అదే చేస్తా. నేను అన్నా అని చెప్పి సిద్ధత ఇస్తే వాడిని పొగరు చూడన్నా వాడు పొగరు మొత్తం మంచిదాం ఆగాడు రాని ఆదర్శుడు అన్నా ఏం చేద్దాం అంటే నేను ఏమంటున్నా కెమెరా పెట్టుకుందాం, వాడు వచ్చినాక ఏం మాట్లాడతాడు అంతా రికార్డ్ చేద్దాం. వాడు వచ్చింది బతిమలాడింది అది కూడా రికార్డ్ చేద్దాం. నువ్వు వీళ్ళు ఫోన్ చెయ్యి, వాడు ఎవరిని తీసుకొస్తాడో తెలియదు. నాకు తెలిసి అయితే తీసుకురాడు అనే అనిపిస్తుంది. తీసుకొచ్చినా కానీ సరే ఓకే, తీసుకొచ్చినా సరే పర్లేదు, ఏం బీకలేడు ఆడు. మనోళ్ళకైతే నువ్వు ఒక్కసారి ఫోన్ చేసి ఏడున్నారు ఒక 5-6 మంది నిలవడం మన కింద